హాయ్ అండి. వెల్కమ్ టు శశి అంజీ వ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి అండి బేస్తవారందండి. పొద్దున్నే లేచేసి ఊడ్చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్న. మా మనీ ప్లాంట్ చెట్టు అండి ఇది. ఇంకా మా ఇంటికి అటుపక్క కూడా బాగా మనీ ప్లాంట్ చెట్టు పెద్దదింది, అల్లకపోయింది అంతా. ఇంకా మార్నింగ్ అయితే పిల్లల కోసం అయితే టిఫిన్ అయితే రెడీ చేస్తున్నానండి. మా వాడు ఇంకా రెడీ కమ్మంటే బాగా డ్యాన్స్లు వేస్తుండు. పిల్లలకు టిఫిన్ కోసం వచ్చేసి ఇడ్లీ పిండి ఉండిందండి. ఇడ్లీ కొద్దిగానే ఉంది, అటు ఇటు కాదనేసి నేనైతే బోండాలు వేద్దామని అనుకున్నానండి. ఇంకా ఇడ్లీ పిండిలో మనము మైదా పిండి వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఆనియను, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, సాల్ట్, టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, సోడా పొడి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ వీడియో అనేది మిస్ అయిందండి, తీసినాను అనుకున్నా తీయలేదు. ఇంకా తర్వాత వంటలు మనం బోండాలు ఎట్లా వేసుకుంటామో అలా వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇంకా పిల్లలు ఒక తిట్టు అయితే స్నానాలు చేసి రెడీ అయిపోయినరు. ఇంకా చట్నీ కూడా పప్పుల చట్నీ అయితే వండిందండి. ఇంకా అదే పిల్లలకైతే తినబెట్టేసిన హడావిడి పొద్దున్న పూట పిల్లలకు. అందుకని ఇంకా వాళ్ళు రెడీ అయిపోయినారు. నేనైతే తినబెట్టేసినానండి. ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయినారు. ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం వచ్చేసి కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఈ రెసిపీ మీకు కూడా చెప్తా, నచ్చితే ట్రై చేయండి. అట్లే కాలీఫ్లవర్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నా. కొద్దిగా వాటర్ వేసి దాంతో ఉప్పు, పసుపు వేసి కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ను ఒక 2 minutes అట్లా బాయిల్ చేసి ఆఫ్ చేయాలండి. ఏమైనా పురుగులు ఉన్నా ఇట్లా చేస్తే బయటకు వచ్చేస్తాయని. పెట్టుకున్న తర్వాత కడాయిని అయితే క్లీన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోవాలండి. బాగా వేపుకున్న తర్వాత మనము పక్కన తీసి పెట్టుకున్న కాలీఫ్లవర్ను కూడా వేయాలండి. వేసిన తర్వాత నూనెలో కూడా బాగా వేగేట్టుగా వేపుకోవాలండి ఒక 2 minutes దాకా. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలు అయితే 2 అయితే వేసుకున్నానండి. అవి కూడా బాగా మగ్గేంత వరకు కలుపుకోవాలండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఆ తర్వాత మన రుచికి సరిపడంత ఉప్పు అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఒక 2 minutes దాకా కలుపుకున్న తర్వాత మనము ప్లేట్ అయితే పెట్టుకుంటే బాగా మగ్గుతుందండి. ఒక 5 నిమిషాల దాకా ఇట్లనే బాగా మగ్గించుకోవాలండి సిమ్లో పెట్టుకొని, లేకపోతే అడుగంటేస్తుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత అయితే ఎగ్స్ అయితే నేనైతే పలగొట్టి వేస్తున్నానండి. ఎగ్స్ వేస్తే బాగుంటుంది, కర్రీ ఫ్రై లాగా బాగా తినొచ్చు. ఒక 3 eggs అయితే ఏమో వేసినానండి నేను. మీ ఇష్టం, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. బాగా కొద్దిసేపు అయితే ప్లేట్ అయితే పెట్టేసిన తర్వాత అది కూడా బాగా ఉడుకుతుంది ఎగ్ కూడా. ఆ తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలండి, బాగా కలుపుకోవాలి. బాగా ఒక 5 minutes దాకా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఎగ్ కూడా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మీ కారం తగ్గట్టుగా అయితే కారం పొడి వేసుకొని, ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలండి. ఫ్లవర్కు, ఎగ్గుకు అంతా ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా అంతా పట్టేంత వరకు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అట్లా బాగా కలుపుకోవాలండి వంట సిమ్ములో పెట్టుకొని. ఆ తర్వాత బాగా కలిసిన తర్వాత నేనైతే కొద్దిగా టేస్ట్ చూసినానండి, ఉప్పు కారం సరిపోయిందో లేదని. కారం అయితే సరిపోయింది. కొద్దిగా సాల్ట్ అయితే వేసినానండి, తక్కువ అనిపించింది అందుకని సాల్ట్ అయితే వేసినాను. ఇంకా తర్వాత అయితే కొత్తిమీర అయితే వేసేసినానండి. ఎమ్మీగా కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయింది. ఇంకా పిల్లల కోసం అయితే రైస్ అయితే చేసినానండి. ఎందుకంటే మా కోసం సంగటి చేసుకున్నాం, పిల్లల కోసం అయితే రైస్ చేసిన. ఎందుకంటే పిల్లలు సంగటి తినరు. ఇంకా పిల్లలకు లంచ్ బాక్స్లో అయితే రైస్, కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై అయితే కలిపిచ్చేసి లంచ్ అయితే తీసుకెళ్ళినామండి. ఇంకా మా కోసం సంగటి అయితే చేసుకున్నాం కదా.
నేను మా ఆయన అయితే పెట్టుకుంటున్నామండి సంగటి. చాలా బాగుంటుంది సంగటి, తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిదే కదండి. అందుకనే నేనైతే 2 వీక్స్ అట్లా ఒక్కోసారి అయితే చేస్తూనే ఉంటా. పిల్లలైతే తినరు, కానీ ఎప్పుడో ఒకసారి అయితే తినిపించేస్తాను. నాకైతే నచ్చిందండి. కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై సంగటి కాంబినేషన్ బాగానే ఉంది. మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే ట్రై చేయండి. నాకైతే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి. బాయ్ అండి.